యొక్క సన్నిధానములో మనమందరము ఈ విధంగా కూడుకుని యేసయ్య నామాన్ని ఘనపరచటానికి, మహిమపరచటానికి దేవాది దేవుడు శ్రేష్టమైన సమయాన్ని ప్రభువు మనకిచ్చారు. అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి శ్రోతలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక మానక మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతిదినం ఉదయం 4:30 నుంచి 7 అంశాలు పెట్టుకుని ప్రతి అంశంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయుచున్నామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు ఆగకుండా కొనసాగించబడేటట్లుగా మీరందరూ భారంతో ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. మీలో చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రార్థన చేయించుకుంటున్నారు, చాలా వందనాలు. కొత్తవారు కూడా వింటున్నారు, దయచేసి గమనించండి. మీ అందరికీ ఈ కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ప్రోత్సాహపరిచేదిగా, బలపరిచేదిగా ఉంటున్నాయని విశ్వసిస్తూ ఈ కార్యక్రమాలు కొనసాగించడానికి మేము ఇష్టపడుతున్నాం. తప్పక ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆగకుండా కొనసాగపడేటట్లుగా మిమ్మల్ందరినీ ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నాను. ఇంకేమీ ఆలస్యము చేయకుండా దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యమును బట్టి మనందరితో కూడా ప్రభు మాట్లాడబోతూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి బైబిల్ చేత పట్టుకుని కూర్చుని శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రసంగాంశం ఏమనగా, దేవుడే భయపడవద్దు అని చెప్పి కొన్ని ప్రస్తావనలు భయపడవద్దని దేవుడే చెప్పి బలపరిచిన కొన్ని సందర్భాలు మీ ముందులో పెట్టబోతున్నాను. ఈరోజు ప్రసంగాంశం ఏమిటంటే, దేవుడే భయపడవద్దు అని మనల్ని బలపరిచిన కొన్ని ప్రస్తావనలు. చెప్పండి అందరూ, దేవుడే భయపడవద్దని మనలను బలపరిచిన. ఆమేన్, ఆమేన్. నిజం దేవుని బిడ్డలారా, చాలామంది చెప్తారు బైబిల్ గ్రంథములో 365 సార్లు భయపడకొడి, భయపడకొడి, భయపడకొడి అని దేవుడే ప్రస్తావించినట్లుగా, దేవుడే మాట్లాడినట్లుగా మనము అనేక సందర్భాలలో, అలాగే ఈ క్రిస్మస్ సందర్భాలలో కూడా దేవుడు మొట్టమొదటిగా మాట్లాడింది ఏంటంటే, భయపడవద్దనే దేవుడు మాట్లాడాడు. ఈ ప్రస్తావన మాట్లాడుతూ దేవుడు మనల్ని అందరినీ కూడా బలపరుస్తున్నాడు. వాస్తవంగా భయం లేనుడు ఎవడున్నాడండి? ప్రతి మనిషి దైనందిన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ప్రతి మనిషి కూడా భయపడుతూ ఉన్నాడు. ప్రతి విషయానికి భయమే. చెప్పండి, భయం లేనుడు ఎవడున్నాడు చెప్పండి? ఏం మౌనంగా ఉన్నారేటి? మిమ్మల్ని చూస్తున్న జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడు చెప్తూ ఉంటాను చిన్నప్పుడు, భయపడవా, పెద్ద పూలు వస్తేనే. నేను భయపడను. రోకలు ఇస్తాను, మేకలకు వస్తావా? పెద్ద పూలు వస్తే చెప్పండి, జడవకుండా ఉండు. అబ్బే నేను జన్నం అని అంటే అలా చూసి ఇలా చూసి ఉప్పు అనగానే 2 కళ్ళు అలా కిందకి, రెప్పలు కిందకి వాల్చగానే, ఇగో నువ్వు భయపడ్డావు, భయపడ్డావు, భయపడ్డావు అని చిన్నప్పుడు మనల్ని ఏడిపించిన విధానం. నేను అంటాను, ఈరోజు నేను అంటున్నాను, చిన్నపిల్లల వాళ్ళే అనారోగ్యాలు వస్తే భయం, ఏమండి అప్పులుంటే భయం, ఏమండి ఏదైనా సమస్య వచ్చినప్పటికీ ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య వచ్చిందంటే ప్రతి మనిషిని ఆవరించేది ఏంటంటే భయం. ఒక మాట చెప్తాను వినండి. జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించేశాడు, సంపదలు ఉన్నాయి, అన్నున్నాయి, అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అబ్బే నాకు దేనికి భయపడను అని అనుకుంటే, నేను చెప్తున్నాను, ఆశీర్వదించబడినా సరే కొన్ని సమయాలలో మన జీవితాల్లో నిరాశ మనం ఎదురైనప్పుడు మన జీవితంలో ఎటు తెలియక ఎప్పుడు కూడా మనం అలా అనుకోవడానికి కుదరదు.
చూడండి దేవుని బిడ్డలారా, అబ్రహాము కాలంలో కరువు వచ్చినప్పుడు గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. అలాగే ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఇస్సాకు గారు కూడా ఎక్కడికి వచ్చారు అంటే ఆదికాండం 26వ అధ్యాయానికి వస్తే ఇస్సాకు గారు కూడా అబ్రహాము కాలంలో కరువు వచ్చినప్పుడు ఎలాగైతే గెరారు అనే దేశానికి వచ్చారో, ఇస్సాకు గారు కాలంలో కూడా కరువు వచ్చినప్పుడు గెరారుకు వచ్చాడు. గెరారు అనే దేశంలో అప్పటికి రాజుగా అబీమెలెకు అనే రాజు ఉన్నాడు. అక్కడ ఎవరున్నారా అంటే ఫిలిష్తీయులు ఉన్నారు. గమనించండి. అయితే దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు. ఇదిగో నీ తండ్రికి నేను వాగ్దానం చేశాను, ప్రమాణం చేశాను, దాన్ని నేను నెరవేర్చబోతున్నాను, నీ సంతానాన్ని ఆశీర్వదించబోతున్నాను, భూలోకములో సమస్త జనులు నీ వలన ఆశీర్వదించబడతాడు. ఎలా అనగా అబ్రహాము నా మాట విన్నాడు, నేను విధించిన నా ఆజ్ఞల కట్టడలను ఏమన్నా నా నియమాలను అతడు గైకొన్నాడు అని దేవుడు ఎవరితో చెప్పాడంటే ఇస్సాకుతో చెప్పాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇస్సాకు దేవుని మాట తీసుకుని, మనకు తెలుసు ఏమండి, ఆ ప్రార్థనాపూర్వకంగా ఆ దేశమందు విత్తనం వేసినప్పుడు ఆ సంవత్సరం ఏం పొందాడు? 100 అంతలు పొందాడు, ఫలం పొందాడు, ఆశీర్వదించబడ్డాడు, మనుషులందరిలో గొప్పవాడయ్యాడు. వినండి, అతడు మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమక్రమంగా దేవుడు ఏం చేశాడు? అతన్ని అభివృద్ధి చేశాడు. అప్పటి వరకు ఓకే, ఊరుగాను ఊరు వెళ్ళి విత్తనం వేసి అభివృద్ధి చేస్తే ఏమండి, పాకల కాస్త బిల్డింగ్లు అవ్వగానే, బిల్డింగ్లు కాస్త డబుల్ స్టోరీడ్ బిల్డింగ్ అవ్వగానే, ఒక సుందరమైన వాతావరణం రాగానే, నేనేమంటానంటే నువ్వు ఏమీ లేనప్పుడు ఎవడో నిన్ను పట్టించుకోడు. శివురు ముక్కేసుకుని, సిరిగిపోని చీర కట్టుకుని, అందహీనంగా ఉన్నప్పుడు నీ ఇల్లును నిన్ను ఎవరో తొలగే పట్టించుకోరు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయం 12-13 వచనాలు చదవక్కలేదు, ఆశీర్వదించబడిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది. 14వ వచనం, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని మీద ఏం పడ్డారు? అసూయ పడ్డారు. గమనించండి, ఎప్పుడు వచ్చిందండి? మాట్లాడనమ్మా, మీ మీదైనా నా మీదైనా ఇస్సాకు గారి మీదైనా ఆశీర్వదించబడి కొంత ఇల్లు పట్టుకున్న తర్వాత అసూయ పడేవాళ్ళు లేరంటే నా మీద ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను డైరెక్ట్గా చెప్పేది, మన విశ్వాసులే కొంతమంది నా మీద చూసి అసూయ పడుతున్నారు. హల్లెలూయా. డైరెక్ట్గా చెప్తున్నాను, అందులో ఏమాత్రం మొహమాటం లేదు. అసూయ పడ్డానికి ఏమి లేదు, మనదంతా ఓపెన్ బుక్. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? తెరిచిన పుస్తకం. ఇందులో దాయడానికి మన జీవితాల్లో ఆంతరికంగా కానీ బహిరంగంగా కానీ నా విషయానికి వచ్చేటప్పుడు, మా పాస్టమ్మ విషయంలో, నా విషయంలో మేము తెరిచిన పుస్తకాలు. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఎందుకంటే దేవుని ఎదుట మేమిద్దరం నిందారహితులుగా ఉండాలని. అందులో మమ్మల్ని ఇప్పుడు సందర్భం వచ్చింది చెప్తున్నాను. ఈ సంవత్సరం అయితే 30 సంవత్సరాలు అయిపోయింది మా పిల్లయి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమండే హల్లెలూయా. 96 అంటే లెక్క వేసుకోండి మరి. అయితే నేను చెప్తున్నాను వినండి. ఈ రోజున మనం అనుకుంటున్నాం, నాతో బాగా మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనుకుంటే, నువ్వు కాంత బాగుంటే నిన్ను చూసి అసూయ పడే వాళ్ళు లేరంటే అసూయ పడే వాళ్ళు ఉన్నారు. వినండి, ఇప్పుడు వీళ్ళు అసూయపడి, నేను ఒక మాట చెప్పాలనుకున్నాను, నాకు ఆశీర్వదించేసాడు, అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ ఉంటే సుఖం ఉంది, పేనాన్ని కుదురుందా మనకి? చెప్పండి. నీ మీద ఏడిసే వాళ్ళు ఉంటే పేనం కుదురుంటుందా? ఉన్నది తింటామా? ఇప్పుడు ఏది ఈరోజు చెప్పండి, ఎంత ఆరోగ్యం ఉంటే సుఖమే ఉందా? చికెన్ మటన్ వేసుకోవడానికి ఉందా? నీ ఆశీర్వాదం కొలిది వేసుకుంటే ఇంటికాడి తిని వచ్చేటప్పటికి దేకెత్తనం వేచే రక్తం వేచే. నిన్న మామూలు నరకం కాదండి. నిన్న మా చిన్నోడు నిన్నైతే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్వరం వచ్చినప్పుడు ఎలా వచ్చిందో నిన్న అలాగొచ్చేసిందండి.
మామూలుగా కాదు. ఓ పక్కన మా పాస్టమ్మ సేవలో, ఓ పక్కన మా చిన్నోడు సేవలు. దేవునికి స్తోత్రం. ఈ ఆలని తెగించి ఎలాగైనా సరే కూర్చుని చెప్పకూడదు, ఏమన్నా నిలబడి చెప్పాలని ఒక తీర్మానం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. దేవ నువ్వు బలపరచని. ఆమేన్. ఈరోజు నేను అంటాను, ఏడ్చే వాళ్ళు ఎక్కువైతే ఇటువంటివి వస్తాయి మనకి. ఏసి రక్తం వేచేయి. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఏడుతున్నారు వీడి మీద పడి. అదే వాళ్ళ ఫీలింగ్ ఏంటి చెప్పనా? ఊళ్ళో ఉన్నాం మేమేం బాగుపడలేదు, ఈ ఊరుగాను కూడా వచ్చేసి అడ్డదిడ్డంగా బాగుపడిపోడు. ఇదే ఏడుపు కదా. కొంతమంది చరిత్ర చెప్తారంట, కొన్ని వాళ్ళు అంట, కొంతమంది వాళ్ళు అంట ఎక్కడి నుంచి వచ్చారంట. దేవునికి స్తోత్రం. ఆ జాబితాలో నన్నెట్టారు. పప్పు మామిడికాయలు కూడా ఏదో ఊళ్ళోంచి వచ్చారంట. దేవునికి స్తోత్రం. ఈ ఊరు కాదంట వాళ్ళది, మాది ఈ ఊరు కాదంట. దేవునికి స్తోత్రం. ఇలా కొంతమంది బ్యాచ్ ఉన్నారు. మా వాసిగడ్డి కూడా ఈ ఊరు కాదు. అవును మరి, బాగుపడిపోతున్న మా ఊళ్ళకి కళ్ళు గుట్టేసింది తెచ్చి రక్తం వేజేయి. ఆమేన్. అసూయపడి నిందలేసేవారు. నిజం చెప్తున్నాను, వాస్తవాలుగా ఆశీర్వదించబడినప్పుడే అసూయపడే వాళ్ళు ఉంటారు. ఇది పాయింట్ నెంబర్ 1. అయితే వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు వచ్చేసి అబీమెలెకు రాజు వచ్చి 16వ వచనంలో అబీమెలెకు వచ్చి, నువ్వు మాకంటే బలం గలవాడు కాబట్టి మా యొద్ద నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇస్సాకుతో చెప్పారు. అబ్బాయి ఉండటానికి వీళ్ళే దగ్గర. పాపం వీడు పర్మనెంట్గా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దీవించాడని చెలరైపోదాం అనుకున్నాడు పాపం. నేనంటాను, ఆశీర్వదించబడ్డాం, ఇల్లు వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి, మాకు లేని లోటు అని అనుకోవటానికి వీలు లేదు సుమా. ఇస్సాకు అలాగే అనుకున్నాడు. ఇప్పుడు ఆపదే అతని జీవితంలో వచ్చిపడింది. ఏంటే ఆపద అంటే, నువ్వు మా ఊళ్ళో ఉండడానికి వీలు లేదు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, పెట్టి బేడ చదువుకు నువ్వు వెళ్ళిపో అబ్బాయి. ఇప్పుడు చెప్పండి సార్, సడన్గా అంటే ఏమవుతుందండి? ఎక్కడికి వెళ్ళాలి? ఏ అగమ్య గోచరంగా ఉందగా. పోలే వెళ్ళిపోమన్నాడు. తండ్రి గారు 3 బావులు తవ్వించారు. వాటిని శత్రువులు ఏం చేశారు? పూజ చేస్తే పాపం ఇస్సాకు గారు ఏదైనా ట్రై చేద్దామని పాపం ఆ తండ్రి పూర్తి చేసిన బావులు 3 తవ్వించాడు. అక్కడ కూడా అతనికి నిరాశ ఎదురయ్యింది. కారణం ఏంటంటే, ఒక చోట జగడం, ఇంకొక చోట కలహం, ఒక చోట విరోధం, ఇంకొక చోట ఎడమని 3 బావులు తవ్వినప్పుడు ఇతనికి 3 అనుభవాలు ఎదురైపోయినాయి. ఏదో మన తెలుగులో సామెత ఉంటుందంటే కదా, మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు. స్తోత్రం చెప్పండి. ఇస్సాకు జీవితం అలాగే అయిపోయింది. ఇప్పుడు గెరారు నుంచి ఇతన్ని పంపించేశారు. తండ్రి తవ్వించిన బావులు పూర్తి చేస్తే శత్రువులు దాన్ని తవ్వుతుంటే అక్కడ కూడా అతనికి ఏమైందమ్మా చెప్పండి? ఆయన నిరాశ అయిందా లేదా? సమయం లేదు గనక నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. అలాగా నిరాశతో అతడు బయలుదేరి, గెరారు నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చాడంటే 23వ వచనం, అక్కడ నుండి అతడు, అనగా గెరారు నుండి ఎక్కడికి వచ్చాడు? బెహెర్షెబాకు వచ్చాడు. ఒక మాట చెప్తాను వినండి. ఇంక ఏం చెయ్యాలో ఇతనికి అర్థం కావట్లేదు. జీవిత ప్రయాణంలో ఇస్సాకుకు ఎదురైన అనుభవాలే టీవీ ముందు కూర్చున్న వారులారా మీ జీవితంలో అనుభవిస్తున్నారా? ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న వారులారా, ఒకవేళ మన జీవితం అగమ్య గోచరంగా ఉండి ఎటు వెళ్ళాలో తెలియక, ఏమి చెయ్యాలో తెలియక మన ప్రయాణమే కొన్ని సమయాలలో ఎటు వెళ్ళాలో తెలియని అగమ్య గోచరంగా ఉంటే గనక, దేవుడు ఈ దినమున అలనాడు ఇస్సాకుతో మాట్లాడిన దేవుడే తన సేవకుని ద్వారా ఈ దినము నీతోనూ నాతోనూ మనతోనూ మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అయితే 24వ వచనం చదువుదాం. ఆ రాత్రియే యెహోవా ఇస్సాకునకు ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయ్యున్నాను గనుక నీవు భయపడకము. చూడండి, నీవు భయపడకము, నీ దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని నేను విస్తరింప చేస్తానని నా దేవుడు చెప్తున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 1, జీవిత ప్రయాణంలో ఏమండి, ఇతడు నువ్వు భయపడకు. ఇదిగో నేనేం చేయబోతున్నాను? ఆశీర్వదించబోతున్నాను. అవును, ఆ ఫిలిష్తీయులు అసూయపడి నిన్ను పంపించేశారా? తవ్విన బావుల దగ్గర నీకు నిరాశ ఎదురయ్యిందా?
ఇస్సాకు, మొట్టమొదటిగా నేను నీకు తోడై ఉన్నానయ్యా, నువ్వేం పడొద్దన్నాడు? భయపడకు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఈ మాట ఎవరు అంటున్నారు? ఈ మాట ఎవరు అంటున్నారు? దేవుడని యెహోవా అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? ఇస్సాకుతో అంటున్నాడు. నీవు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఫిలిష్తీయులు నిన్ను పంపేసినా, తవ్విన బావుల దగ్గర నీకు నిరాశ ఎదురైనా, విరోధం వచ్చినా, కలహం వచ్చినా, ఏమొచ్చినా, ఇదిగో నువ్వు భయపడకయ్యా, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్నేం చేయబోతున్నాను? ఆశీర్వదించబోతున్నాను. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఏం చేయబోతున్నాను? ఆశీర్వదించబోతున్నాను. నా కుమారుడా, నా కుమార్తె, ఒకవేళ నీ జీవితంలో ఏమని భవిష్యత్తును గురించి ఒకవేళ నువ్వు భయపడుతున్నావా? ఇస్సాకును కూడా ఎటు వెళ్ళాలో భవిష్యత్తును గురించే భయం. ఒక మాట చెప్పనా, చాలా మంది జీవితాల్లో భవిష్యత్తును గురించి ఆలోచన చేయగానే మనుషులకు భయం వచ్చేస్తుంది. అది ఏదైనా కానివ్వండి. నేనంటాను, ప్రభువు నీకు తోడుగా ఉండగా భవిష్యత్తును గురించి నీకు భయం ఎందుకో? దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడుగా ఉండగా నీకు దేనికి భయం? భవిష్యత్తును గురించిన భయం దేనికి? నీ జీవిత ప్రయాణం కోసం ఏదైనా భయమా? నా దేవుడు ఈ దినమును మాట్లాడేది ఏమిటంటే, చాలా మంది భవిష్యత్తును తలంచుకొని ప్రతి మనిషి భయపడుతున్నారుగా. వ్యాపారాన్ని గురించి భయపడుతున్నారుగా, ఇల్లును గురించి భయపడుతున్నారుగా, ఉద్యోగమును గురించి భయపడుతున్నారుగా, పిల్లల చదువు కోసం భయపడుతున్నారుగా, ఉద్యోగాల కోసం భయపడుతున్నారుగా, వ్యాపారం గురించి భయపడుతున్నారుగా, వివాహాల గురించి భయపడుతున్నారు కదా. దేనికి భయం? నేను నీకు తోడుగా ఉండగా. నా కుమారుడా, నా కుమార్తె, నీవు భయపడొద్దని ప్రభు చెప్తున్నాడు. ప్రభు నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు. ఆమేన్. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని దేవుడు బలపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇదిగో నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్నేం చేయబోతున్నాను? ఆశీర్వదించబోతున్నాను అనగానే ఇస్సాకు గారి జీవితంలో ఒక తెలియని ఆ బలము రాగానే తన తప్పులేంటో తెలుసుకున్నాడు. 25వ వచనం చూస్తే, వెంటనే వచ్చేసి అక్కడనే ఒక బలిపీఠం కట్టాడు. యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అక్కడనే తన గుడారం వేశాడు. చూడండి, అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడనే, గమనించండి, అక్కడనే బలిపీఠము, అక్కడనే దేవునికి గుడారము, అక్కడనే బావులు త్రవ్వారు. అంటే బలిపీఠము అంటే ప్రార్థన, గుడారం అనగా దేవుని సన్నిధి. గమనించండి, ముందు 3 బావులు తవ్వినప్పుడు ఎక్కడైనా బలిపీఠం కట్టాడా? కట్టలేదు. ఎక్కడైనా గుడారం వేసాడా? ఈలా. ఇక్కడ ఏంటి సత్యం అనుకుంటున్నారు? నువ్వు ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధిలో నువ్వు రాకుండా, దేవుని సన్నిధిలో దాన్ని పెట్టకుండా, దేవుని సన్నిధి లేకుండా, నేను అంటాను, మన జీవితాల్లో ఏం చేయాలనుకున్న ఇస్సాకు లేక సక్సెస్ రాదు. నువ్వు భూమి మీద వెళ్ళేటప్పుడు శనిగాడు విమానం కంటే ముందుగా అక్కడికి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి నువ్వే అంటావుగా. ఒక ఆయన నాతో మాట్లాడితే, నేను వెళ్ళాడు అక్కడికి, నాకంటే శనిగాడు విమానంలో వెళ్ళిపోతాడు. మరి శనిగాడిని తెచ్చుకున్నావు నెత్తి మీద వేసి రక్తం వేజేయం. కొన్ని శనిగాళ్ళని నెత్తి మీద తెచ్చుకుంటాం, వేసి రక్తం వేజేయం. చేసే పనులకు అనుభవించాలి, తప్పదు. మీరు అనుభవించడమే కాకుండా ఇంటూ వాళ్ళు మిమ్మల్ని బట్టి బాధపడాలా, ఇబ్బందులు అనుభవించాలా. చల్లపెడతలకు బాగానే ఉంటారు, కానీ చేసిన తప్పుకు అనేక సార్లు మాట్లాడినప్పుడు రియలైజ్ అయ్యి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి అడిగిన సందర్భం ఇస్సాకులాగుంటే మీ బ్రతుకులు, మీ జీవితాలు బాగా మారతాయి. లౌకికంగా మీరు జీవిస్తే, లౌకికంగా ఉంటే మీ జీవితంలో సక్సెస్ అనేది సాధించరు. రియలైజేషన్, దేవుని ఎదుట నిన్ను నీవు చేసిన తప్పును తెలుసుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపపడాలి. ఇదిగో నేను అప్పుడు బలిపీఠం కట్లా, నేను గుడారం వేయలేదు, బావులు తవ్వాను కాబట్టి జగడాలు వచ్చినాయి, కలహాలు వచ్చినాయి. ఎందుకు?
ప్రార్థన లేకపోతే కలహమే, నువ్వు ప్రార్థన చేయకపోవటమే, దేవుని దగ్గర మొరపెట్టకపోవటమే. బలహీనత వచ్చినా సరే, ఈవేళ లేవలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ వచ్చి మందిరంలో పడిపోయాం. పాస్టర్ని చెప్పాను, ఇంట్లోనే చెప్తాను అన్నాను, అలాగే అన్నాను, ఉండలేకపోయాను. దేవుని సన్నిధిలోకి వచ్చాం. మనుషులు ఎవరు కనెక్ట్ అవ్వకపోయినా మేమే ప్రార్థనలు చేసేస్తున్నాం. కానీ ప్రార్థన మానకూడదు. ఆమేన్. ఆ ప్రార్థన శక్తివంతమైంది. ఆమేన్. దేవుని బలిపీఠం కట్టాలి. హల్లెలూయా. అక్కడ బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. ఏమండి, బావిని తవ్వగా దేవుడు ఏం చేశాడో తెలుసా? గెరారులో కంటే బెహెర్షిబాలో దేవుడు ఇస్సాకును దేవుడు ఉన్నతంగా దేవుడు, సమయం లేదు కనుక నేను పాస్ట్కి వెళ్ళిపోతాను, ఆశీర్వదించాడు. ఈ మాటలు ఎవరో ఇస్సాకో ఇశ్రాయేలీయులు చెప్పడం కాదు, ఫిలిష్తీయులే వచ్చేశారు. ఎవరి దగ్గరికి? ఇస్సాకు దగ్గరికి. ఇస్సాకు దగ్గరకు రాగానే ఇస్సాకు అంటాడు 27వ వచనంలో, నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను మీరు పంపేశారు, మీరు ఎందుకు వచ్చారు నా యొద్దకు? 27వ వచనంలో అంటున్నాడు ఇస్సాకు గారు, ఎవరిని? ఫిలిష్తీయుల్ని. నా మీద మీరు పగబట్టి నన్ను మీరేం చేశారు? పంపించి చేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు మీరు వచ్చి ఉన్నారని అడుగుతున్నాడు ఇస్సాకు. వీళ్ళంటారు, అయ్యా నువ్వు దేవుడు నీకు తోడై ఉండడం మేము చూసాము అన్నారు. రెండవది వీళ్ళు చెప్పిన పాయింట్ ఏంటి తెలుసా? నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు అని వీళ్ళు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. చప్పలు కొట్టండి గట్టిగా. నేను అంటాను, నా దేవుడు భయపడొద్దని ఇస్సాకుకు చెప్పి తోడుగా ఉండి బలపరిచి, గెరారులో కంటే బెహెర్షెబాలో దేవుడు అతన్ని ఏం చేశాడండి? ఉన్నతంగా ఆశీర్వదిస్తే శత్రువులే అసూయపడేటట్లుగా, ఒక మాట, శత్రువులే అతని యొద్దకు వచ్చేటట్లుగా నా దేవుడు చేశాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది మొట్టమొదటి మాట. రెండవ మాటగా నేను వెళ్తాను, ఎక్కడితో నేను క్లోజ్ చేస్తున్నాను. ఎవరి కాలంలో కరువు వచ్చిందంటే ఏలియా గారి కాలంలో. మనకు తెలుసు, ప్రార్థన చేయగా ఆయన 3.5 సంవత్సరాలు వర్షం కురవలే, కరువు వచ్చింది. ఆ కరువులో ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే కేరూతు వాగు దగ్గర ఉన్నాడు. ఏలియా గారికి దేవుడు కాకుల చేత ఏం పంపించాడు? మాట్లాడండి. పొద్దున్న సాయం కాకులు గారు ఆహారం పట్టుకొస్తే అయ్యగారు ఆహారం తిని కేరూతు వాగులో నీళ్లు తాగి హాయిగా వంట ఉంటే కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే కేరూతు వాగు ఎండిపోయింది. కేరూతు వాగు ఎండిపోయింది, కాకిలు ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. కేరూతు వాగు ఎండిపోయింది, కాకులు ఆగిపోయింది. మరి ఏలియా గారి పరిస్థితి ఏంటి చెప్పండి? ఏలియా గారి పరిస్థితి ఏంటంటే దేవుడు ఏలియా గారితో మాట్లాడాడు. ఏమనంటే, నువ్వు సారేపతి అనే ఊరికి వెళ్ళు, అక్కడ ఎవరుందో ఒక విధవరాలు ఉంది, నువ్వు ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళాలా అని దేవుడు ఆమెకి చెప్పాడు. దేవుడేమో ఏలియా గారికి చెప్పాడు, ఆమెకి చెప్పాడు. నేను ఒక మాట చెప్తాను, దేవుడు ఒక విషయం ఏదైనా నాకు చెప్పాడు అనుకోండి, నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తే నాకు చెప్పిన దేవుడు కూడా నీకు చెప్తాడు. చెప్పండి, ఆమె చెప్పండి. నాకు చెప్పిన దేవుడు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు నీకు చెప్తాడు. మరి మనం కనిపెట్టకుండా ఎలా చెప్తాడు? అంతే కదా. మరి ఇప్పుడు ఈమె పట్ల పిండే బుడ్లో కొంచెం నూనె నేను తినేసి చచ్చిపోదాం అని అనుకుంటే కాదు. నీ దగ్గరకు ఒక మనిషి వస్తాడు, ఒక మాట చెప్పనా, ఆ సేవకుడిని బట్టి ఈమెను బట్టి సేవకుడు కరువు కాలం అంతా కూడా పోషించబడడం దేవుని ప్రణాళిక. అది ఆమేన్. అసలు విషయం ఏమిటంటే, అది అయిపోయిన తరువాత మొదటి రాజుల గ్రంథం తీశారా? 17వ అధ్యాయానికి రండి, గమనించండి. నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. 8వ వచనం, అంతటా యెహోవా వాక్కు అతను ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారేపతి అనే ఊరికి పోయి అచ్చడుండము, నిన్ను పోషించుటకు అచ్చడనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చాను. ఆమేన్. ఇప్పుడు ఎవరికి సెలవిచ్చాడంటే దేవుడు? విధవరాలికి దేవుడు సెలవిచ్చాడు. నువ్వు వెళ్ళమని ఏలియా గారికి సెలవిచ్చాడు.
హలో వినండి, ఏలియా గారికి సెలవిచ్చిన దేవుడే సారేపతి విధవరాలకు కూడా దేవుడు ఏమిచ్చాడు? చాలామంది మీ పాస్టర్లు కదా వస్తుంటారు, అమ్మ నిన్నే చూపించాడు దేవుడు అంటే నువ్వు సెలరేగిపోవడం కాదు. హల్లెలూయా. నాకు చెప్పాడని ఆయన అన్నాడు అనుకో, అమ్మ నువ్వేం చెప్పాలి? మరి మీ గురించి నాకు చెప్పలేదని దేవుడు అనాలి. అర్థమవుతుందా? ఆయనకి చెప్పిన దేవుడు మీకు చెప్పాలిగా. చెప్తాడా? మీ పాస్టర్ ఉండగా వేరే పాస్టర్ గురించి ఎందుకు చెప్తాడు? చెప్తాడు. మీ పాస్టర్ వాక్యం చెప్పలేనోడైతే, మీ పాస్టర్ గారు చేతగానోడైతే, మిమ్మల్ని చేతగాని సన్నాసిలే అయి ఉంటే ప్రభువు క్షమించునుగాక. మిమ్మల్ని బలపరచకపోతే, ఆధ్యాత్మికంగా మీకు సరైన ఆహారం పెట్టకపోతే, మిమ్మల్ని గురించి బాగోగుల గురించి పట్టించుకోకపోతే, మీ చెయ్యకపోతే దేవునికి స్తోత్రం, అప్పుడు చెప్తాడు మీకు ఏదైనా లోటు వస్తే. అంతే తప్ప ఉట్టినే చెప్పడుగా. ఈ మధ్యన అబద్ధ బోధకులు చేరబడి, నాకు మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, బోధ గురించి ఒక ఆయన ఇలా తినేస్తున్నాడు పాస్టర్ గారు అని. బోధ గురించి చేసే మనోడు గట్టిగా స్ట్రాంగ్ ఇచ్చాడంట. నేను చెప్పినట్టే మా పాస్టర్ గారు మాకు అన్నీ చెప్తున్నాడు, మా పాస్టర్ గారి ద్వారా మేము బలపడుతున్నాం, నువ్వు ఏం చెప్పక్కర్లేదు దేశ రక్త విద్య అని గట్టిగా ఫుల్గా వార్నింగ్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇలా అంటున్నాడన్న, ఒరే వాళ్ళు వెళ్ళే విశ్వాసం బస్టులు అయిపోయారు. వాళ్ళు రక్షించబడించి బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగున్నారో ఆడు కూడా మన దగ్గర నుంచి వెళ్ళిన బ్యాచీయే, నా ద్వారా బలపడినోడే. దేవునికి స్తోత్రం. ఏదో బయటికి వెళ్ళి వాళ్ళ బాగు ఎదుగు బొదుగా ఉందంటే ఎదుగులేదు బొదుగులేదు. వాళ్ళకి ఒక విశ్వాసాన్ని కట్టబడిన తర్వాత మనం విశ్వాస లోతులోనికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఒక చోట నాటబడినప్పుడు అందులో ఉండాలి. పాయింట్లోకి వెళదాం. మరి ఏలియా గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె పుల్లలు ఏరుకుంటా ఉంది. తాగడానికి కొంచెం నీళ్ళు అడిగాడు, ఇచ్చాడు. ఇచ్చింది ఆమె. తాగిన తర్వాత మెల్లగా అంటున్నాడు, అమ్మా నీ దగ్గర ఏమైనా రొట్టె ఉందా అంటే ఆమె కంగారు పడిపోతూ ఉంది. ఆమె అంటా ఉంది 12వ వచనంలో, అందుకు ఆమె నీ దేవుడని యెహోవా జీవము తోడు తొట్టులో పట్టెడి పిండే బుడ్డులో కొంచెము నూనె నా యొద్దనుంది కానీ అప్పం ఒకటే నాకు లేదు. మేము చావక ముందే నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పొల్లలు ఏరుకుంటూ వచ్చి తినని ఆమె చెప్తా ఉంది. ఆమె నీళ్ళు అడిగింది, ఇచ్చాడు. రొట్టు కావాలంటే ఎక్కడొస్తుంది లేని రొట్టె? ఆమె భయపడిపోతూ ఉంది. పట్టెడి పిండే బుడ్డులో కొంచెం నూనె. మీరు స్పెసిఫిక్గా అక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అప్పం తనకు తన కొడుకు అంటుంది. ఇక్కడ ఏమంటుంది? నాకును నా బిడ్డకు నేను సిద్ధం చేసుకుని తినేసి చచ్చిపోదాం, నువ్వు అప్పం అడుగుతున్నావు నాయన. ఆమె భయపడిపోతున్న సమయంలో దేవుడు ఏలియా గారి ద్వారా చెప్పబడిన మాట ఏంటో తెలుసా? 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, నీవు భయపడవద్దు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నువ్వేం పడవద్దు, భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురము, తరువాతే నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఇప్పుడు దేవుడు కరువు కాలములో ఎలాగ పోషించబడాలి? చాలామంది పనులు లేవు నాయన, వ్యాపారం లేదు నాయన, చేతి పని లేదు నాయన, కరువు ఉంది ప్రభువా. నేనేమంటానంటే, పంటలు సరిగ్గా పండకపోతే కరువు వస్తుంది, పని వాళ్ళకి పని లేకపోతే కరువు వస్తుంది, వ్యాపారస్తులకు వ్యాపారం లేకపోతే కరువు వస్తుంది. ఏంటి అలా కూర్చున్నారు? మీరు అవునన్నా కాదన్నా వాస్తవం అదే. కరువు ఎప్పుడు వస్తుందండి? పంటలు పండకపోతే కదా. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఆ కరువు కాలములో ఆ పరిస్థితుల్లో ఈమె భవిష్యత్తును గురించి గందరగోళం. అయ్యో పట్టెడి పిండే ఉంది, బుడ్డులో కొంచెం నూనె ఉంది. దైవజనుడు అంటున్నాడు, దేవుడే దైవజనుడు ద్వారా మాట్లాడుతున్నాడు. కొన్ని సమయాలలో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడాడు, తన సేవకుల్లో నుంచే దేవుడు మాట్లాడుతాడు. అవునా కాదా? మీరు అవునన్నా కాదన్నా వాస్తవం అదే. ఈ రాత్రి ప్రభు ఈ సబ్జెక్ట్ ఇచ్చారంటే ఇదే ఎవరికో అవసరమని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతే కదండి. ఏలి అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి, మొదట అప్పము చేసి నా యొద్దకు తీసుకురా, తర్వాతే నీకును నీ బిడ్డకును
అప్పములు చేసుకునుము అన్నాడు. ఇదేంటి సార్, నాకు నా కొడుకు సరిపోద్ది అంటున్నాడు. అది మానవ రీతిగా నేను ఆలోచిస్తున్నా. నేనే కదా, మీరు కూడా ఆలోచిస్తారు. ఏజరాక్తి విజయ్, మీరిద్దరూ చేసుకున్న తర్వాత ఏదన్నా మిగిలి ఉంటే ఒక అప్పం నాకు తీసుకురమ్మంటే అది బాగుండేదిగా. ఈయనకి ఏమన్నా న్యాయం ఇదే? పట్టెడు పిండే బుడ్లు కొంచెం నూనె మొదట అప్పం చేసుకురమ్మంటున్నాడేంటి? పోనీ అలాగే అందా అంటే అలా మనం అయితే ఆలోచిద్దాం, ఏంటి ఇది మొదట అప్ప అయిపోయి ఎలాగా నాకు నా కొడుక్కి సరిపోద్ది. ఇదేంటి సార్ అంటే మనసులో ఎన్ని భావాలు పరిగెట్టేస్తాయో రక్త విజయం దేవునికి జోద్రం. ఎన్ని భావాలైనా పడగెట్టొచ్చు, కానీ దేవుని భావం మనకు అర్థం అవుతే స్తోత్రం చెప్పండి. అది అర్థం కాకపోతే స్తోత్రం రాదు. నేను అప్పుడు దేవునికి స్తోత్రం. అవునా? మీరు అవునన్నా కాదన్న వాస్తవం అదే. చాలామంది ఏదో తెగ ఆలోచించేస్తారు, ఏమీ ఆలోచించే పాయింట్ ఏమీ లేదు. భయపడొద్దు, చక్కగా చెప్పాడు. అయితే ఆమె చేసింది పని ఏంటో తెలుసా? 15 వచనం, ఇశ్రాయేలీల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా అతడును అంటే దైవజనుడు, ఆమె అంటే వెధవరాలు, ఆమె ఇంటి వారును అనేక దినాలు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎలాగ ఉండగలుగుతున్నారండి? ముందు నాకు నా కొడుక్కి అన్నారు కదా. అమ్మాయి, నాకు నా కొడుకు అంటే దైవజనుడు, ఆమె ఇంటివారు. ఇంటివారు అంటే భర్త ఉంటాడుగా. చెప్పండి, భర్త ఉంటారు, పని వాళ్ళు ఉంటారుగా. ఇంటివారు అంటే అర్థం ఏంటి? అంటే ఇద్దరు అనే దానిని దేవుడు దైవజనుడు పంపించి భయపడొద్దు అని చెప్పి, ఏమండి వాళ్ళని బలపరిచి, నేనంటాను ఆ పట్టిడి పిండే బుడ్డలో కొంచెం నూనె ఆ ఇద్దరికీ సరిపోయేదాన్ని మొత్తం ఇంటిలతో పాలితే కాదు దైవజనుడు. ఎప్పటి వరకు తెలుసా అండి? మళ్ళీ వర్షం కురిసే అంటే కరువు కాలమంతా కూడా దేవుడు పోషించాడు. పడరు గట్టిగా చప్పట్లో ఆమేన్. అర్థమవుతుందండి? భయపడవద్దని చెప్పి బలపరిచిన దేవుడు శారేపత్ అనే వెధవరాలిని ఆ కరువు కాలములో ఆ కుటుంబమునంతయు కూడా దేవుడే పోషించాడు. ఆమేన్. వాళ్ళను పోషించిన దేవుడు మనల్ని పోషించడా? దేవుడు ఎందుకు పోషించాడు? భయపడొద్దు, బలపరిచి ఆదరించి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమెను, ఆమె కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? పోషించాడు. ఇది రెండో ప్రస్తావన. మూడవదిగా దైవజనంగా దేవుని బిడ్డలారా, మనము ధ్యానించవలసిన మంచి ఒక కష్టకాలం వచ్చి పడింది బైబిల్ గ్రంథంలో. ఎవరయ్యా అంటే దైవజనుడైనటువంటి ఎలీషా గారు. కారణం ఏమిటంటే ప్రియులారా, ఇశ్రాయేలీల రాజు మీదకి సిరియా రాజు అయినటువంటి బెన్హెదెదు అనే వ్యక్తి దండెత్తుకు రావాలని ప్లాన్ వేశాడు. ప్లాన్ వేస్తే దైవజనుడైన ఎలీషా గారికి దేవుడు బయలుపరిచాడు. ఓ ఇశ్రాయేల్ రాజా, నువ్వు పలానా చోటకి వెళ్ళొద్దు, సిరియా రాజు నీ మీదకి దండెత్తుకుని వస్తున్నాడు అని దైవజనుడు ఇశ్రాయేల్ రాజుకి చెప్తే ఇశ్రాయేలీల రాజు వెళ్ళలేదు. వెళ్ళకపోయేటప్పటికి సిరియా రాజుకు డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చి సిరియా రాజు వాళ్ళ పనులందరినీ పిలిచి ఆలోచన చేసి, మీలో ఎవడో ఇశ్రాయేలీల రాజుకి సమాచారం ఇచ్చాడో చెప్పండి. నువ్వు చెప్పావా? నువ్వు చెప్పావా? నువ్వు చెప్పావా? చెప్పావా నువ్వు అని అనగానే అందరూ అయిపోయారు సార్. అప్పుడు ఒకడు అన్నాడు, సార్ మనోళ్ళు ఎవ్వరూ అతనికి చెప్పలేదు, కానీ ఇశ్రాయేలీల దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, దైవజనుడున్నాడు, ఎలీషా గారి ద్వారా ఈ సమాచారం ఇశ్రాయేలీల రాజుకి తెలిసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అని అనగానే, ఒరే ముందు రాజు కాదురా, ఆ ఎత్తుకురండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని? దైవజనుడిని. దేవునికి స్తోత్రం. అప్పుడు సిరియా సైన్యం, సిరియా రథాలు, వీళ్ళందరూ రెండవ రాజుల గ్రంథానికి వద్దాం, 6వ అధ్యాయంలో ప్రియులారా ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. దైవజనంగా గమనించండి.
మనము బయలుదేరారు. వారు ఎవరండి? సిరియా రథాలు, సిరియా సైన్యము బయలుదేరతా ఉంటే దైవ జనాంగమా, మరి 13వ వచనము నుంచి మనం 12వ వచనం నుంచి గమనిస్తే ఏమండి ఈ విషయాలన్నీ కూడా మనకు కులంకుశంగా కనబడతాయి. అయితే ప్రియుల 13వ వచనం, అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నువ్వు వెళ్ళి అతడున్న చోటు చూచి రమ్మని సెలవీయగానే అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం ఇచ్చినప్పుడు కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యాన్ని పంపించి వారు రాత్రి వేళ వచ్చి నలుదిశల పట్టణములు చుట్టుకుని ఉండగా దైవజనుడైన అతని పనివాడు పెందల కాడే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రాలు రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకుని ఉండట కనబడి అతడు అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనుడు అన్నాడు. వినండి, సిరియా సైన్యం పట్టణమును చుట్టబెట్టింది. పనివాడు పొద్దున్నే లేచి దాన్ని చూశాడు. చూడగానే పట్టణం చుట్టూ సైన్యం వ్యాపించగా వీళ్ళు ఏమొచ్చిందో తెలుసా? ఒక భయం వచ్చింది. భయం వచ్చి పరుగు పరుగున దైవజనుడి దగ్గరకు వచ్చి, అయ్యా దైవజనుడా, నా ఏలినవాడా, మనము ఏమి చేయుదము అని ఆ పనివాడు దైవజనుడితో అంటున్నాడు. దైవజనుడితో అంటుంటే ప్రియులారా, ఆ దైవజనుడు ద్వారా భయపడుతున్న ఆ పనివానితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే 16వ వచనం, అంతడు అనగా దైవజనుడు, భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పిన. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. కొట్టండి చప్పట్లు గట్టిగా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఆ పనివాడు భయపడిపోతా ఉంటే ఆ రథాలను చూసి ఆ సైన్యాన్ని చూసి అయ్యో 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 అని వాడు భయపడిపోతా ఉంటే దైవజనుడు అంటాడు, నీవు భయపడొద్దు. చెప్పండి, ఏం పడద్దు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ పడొద్దండి? భయపడొద్దు. నా కుమారుడా, నీవు భయపడకు. వారికంటే, వారి పక్షమునున్న వారి కంటే మన పక్షమునున్నవారు అధికులు అనగానే దైవజనుడు చెప్తున్నాడు. కానీ కాలు దడ వణుకాగట్లా వీడికి. కారణం ఏంటి చెప్పండి? ఆయనకే కాదు, మనకు కూడా అంతే. కాలు అయ్యారండి, కాలు చేతులు ఆడట్లేదండి బాబు, ఏం చేయాలో తెలియదు. మానవ నేత్రాలతో ఉంటే అలాగుంటుంది దేవుని స్తోత్రం. కాలు ఆడదు, చెయ్యి ఆడదు. నీ చెయ్యే కాదు, నా చెయ్యి కూడా ఆడకుండా చేసేస్తున్నారు. రక్తం వేచి. ఇప్పుడు దైవజనుడు ఏం చేశాడు అమ్మాయి? 17వ వచనంలో, ప్రభువా వీడి కన్నులు తెరిచినట్లు ఎలీషా గారు ప్రార్థన చేసి అంతటా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కన్నులను తెరవమని ఎలీషా గారు ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కన్ను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతపు అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పర్వతపు అగ్ని అంట, అగ్ని గుర్రముల చేత రథాలంట, వీళ్ళిద్దరు చుట్టూ ఉండుట చూచాడండి. దేవునికి స్తోత్రం. ఏ అగ్నమ్మా చెప్పండి? దేవుడే అగ్ని రథాలు వీళ్ళ చెట్లు ఉన్నాయి. ముందు ఏ సైన్యం చూచాడు? సిరియా సైన్యం చూశాడు. తెరవబడిన అనుమానం లేకపోతే ఇదే ఎడుతుంది రక్తం. ఆత్మీయ నేత్రాలు తెరవాలి. కొంతమందికి తెరవబట్టలేదు, లౌకికంగానే మాట్లాడుతున్నారు. పల్లేరు చేసేస్తున్నాడు ఒక ఆయన, నా మీద దేవునికి రే నీకు తెరవబడాలి కళ్ళు, రక్తం వేజే. తెరవబడిన అనుభవం లేకపోతే నిరాశ అని జీవితంలో ఎదురవుతుంది. తెరవబడిన అనుభవంలోకి రావాలి. ఈరోజు కొంతమంది గర్వాలు పోవట్లేదు, ఆత్మీయ గర్వం పోవట్లేదు, భక్తిలో ఎదుగుదల లేదు, ప్రార్థనా జీవితంలో ఎదుగుదల లేదు, వాక్యములో ఎదుగుదల లేదు. ఎంతో ఉపదేశం చెప్పనివ్వండి, దున్నపోతు మీద వాన కురిసినట్లు అయిపోతుంది తప్ప కానీ వాక్యానికి ఉపదేశానికి చలనము లేదు. మార్పు లేకపోతే, జీవితాన్ని మార్చుకోకపోతే, ఖచ్చితంగా నేను చెప్తున్నా,
నువ్వు నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా ఉంటుంది. హలో, మన జీవితాలు మార్చుకోవాలంటే నేను చెప్పడం ఏంటి, ఎవరికైనా చెప్తాను. నేను మీకు ఎలా చెప్తున్నా పిల్లలకి అలాగే చెప్తాం. రిసీవింగ్ చేసుకుని మార్చుకోలేకపోతే చెప్పేవరకు నా బాధ్యత. చెప్పిన తర్వాత వాళ్ళు తీసుకుని మార్చుకోకపోతే అది వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడుతుంది. నా పిల్లలైనా మీ పిల్లలైనా ఎవరి పిల్లలైనా ఒకటే. మీకంటూ మీకు ఒక లైఫ్, ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. దేవుడు మనిషిగా నిన్ను కలగజేశాడంటే బాధ్యత లేకుండా వ్యవహరించకూడదు. నాకు ఒక బాధ్యత ఉంది, నా బాధ్యతని నిర్వర్తించడం కోసం నాకు ఒక ప్రణాళికలు, ప్లానింగ్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి. ఒక ప్రణాళికలు, ప్లాన్లో వెళ్ళిన దెబ్బలు తగులుతూ ఉంటాయి, అయినా వాటిని తట్టుకుని ముందుకు నేను వెళ్తూ ఉంటాను. అయినా దెబ్బలు తగులుతూనే ఉంటాయి, ముందుకు నేను వెళ్తానే ఉంటాను. దేవునికి స్తోత్రం. అంటే ముందుకు ఎలాగుతానని నాకు అర్థమంటే దేవుని కృప నాకు తోడుగా ఉందండి. ఆమేన్. దేవుడు నాకు తోడుగా ఉండి ఆశ్చర్యరీతిగా దేవుడు ఎప్పుడు ఏ విషయాన ఏది చెయ్యాలంటే దేవుని సహాయమే, ఒక మనుషుని సహాయం లేదు. ఆమేన్. కాబట్టి నేను చెప్తాను, మనం దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు. నేను ఎంత చెప్పినా నేను ఓపెన్ బుక్. ఎందుకు మా పాస్టర్కి తెలుసు, మా పాస్టర్ గారి నోట్లో ఆవగింజ ఎంత దాగదు. నిజం చెప్తున్నాను, అది వాస్తవం. తెలుసు ఆవిడకి. ఆవిడని చెప్పేసిన తర్వాత నీ నోరు అసలు తిన్నంగా ఉండదు బాబు, కొంత కంట్రోల్లో పెట్టి. నిజం, వాస్తవం. మా అత్తగారే చెప్పేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయం. దేవునికి స్తోత్రం. ఇంకా మనకి ఇంకేముంటుందండి, హృదయాల్లో ఏముండదు. మీరు ఏదో అనుకుంటున్నారు, రహస్యాలు బయలుపరచడాలు ఏముండదు, అంత ఓపెన్ బుక్. దేవునికి స్తోత్రం. తెరచని పుస్తకమే. ఇందులో రహస్యాలు, దాపరకాలు ఏముండవు. కారణం ఏంటంటే నేను చెప్తున్నాను, తెరవబడిన అనుభవం వస్తే నువ్వు అన్నీ ఆధ్యాత్మికంగా నువ్వు చూడగలవు. నేను తెరవ ముందు ఏం చూశాడమ్మాయి? సిరియా సైన్యాన్ని చూశాడు. తెరవబడిన తర్వాత ఏం చూశాడు? దేవుని అగ్ని రథాలు. అంతే. ఇంకెంతకన్నా సింపుల్ ఏంటి అబ్బాయి? అంతే కదా. తెరవబడిన ఒక అనుభూతే దేవుడు అంటే ఏంటి, దేవుడు భవిష్యత్తు ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు తెరవబడకపోతే ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తే నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు ఏం జీవిస్తున్నావో, నువ్వు ఎలా చేస్తున్నావో, నువ్వు లైఫ్ను దేవునికి అప్పగించకుండా, దేవునికి ప్రార్థించకుండా, తెరవబడిన అనుభవంలోనికి నువ్వు రాకుండా నీ భవిష్యత్తు ఏంటో నీకు అర్థం కాదు. దేవుడు కలగజేసింది మనకు మనంగా బ్రతకడం కోసం కాదు, మనం దేవుని కొరకు బ్రతకడానికి. దేవుని మీద ఆధారపడితే దేవుడు ఉన్నతమైన భవిష్యత్తు దేవుడు మనకిస్తాడు. ఆమేన్. మన లైఫ్ను మనం డిజైన్ చేసుకోకూడదు, దేవుడే డిజైన్ చేయాలి. దేవుడే మనకు ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలి. ఇవ్వబడాలి అంటే నేను చెప్తున్నాను, ఈ రోజున తెరవబడిన అనుభవంలోనికి నీవు రావాలి. ఆమేన్. ఒకవేళ నీ భవిష్యత్తును గురించి నీకు భయం ఉందా, గందరగోళం ఉందా? నా దేవుడు ఏమన్నాడు? నువ్వు భయపడొద్దు అంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటేనే, ప్రార్థన చేస్తేనే, ఒకవేళ తెరవబడినలో అనుభవంలోనికి నువ్వు వస్తే ఖచ్చితంగా దేవుని అగ్ని రథాలు, అగ్ని పర్వతం, గుర్రాలు, రథాలు వీడి చుట్టూ ఉన్నారు. ఒక మాట చెప్తాను, దేవుని నమ్మిన బిడ్డలంగా మనం ఒంటరి వారం కావండి. మన చుట్టూ దేవుని అగ్ని ఉంది, దేవుని దూతలు మన చుట్టూ ఉన్నాయి. ఆమేన్. ఆమేన్. ఆ దూతలు దేవుని చుట్టూ ఉన్నాయి కాబట్టి షడ్రకు, మేషకు, అబేద్నెగోను వారు అగ్నిలో పడినా ఏమవ్వలేదండి, కాలిపోలేదుగా. ఏమండి, ఒకవేళ నీ దైనందిన జీవితంలో నువ్వు భయపెడుతున్నావేమో, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, వీరు ప్రార్థన చేయగా, విచిత్రం ఏంటో చెప్పనా? ఆ దండు వారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులు అంధత్వంతో మొత్తం అని దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తితే, అప్పుడు ఎలీషా, ఇది మార్గం కాదు, ఇది పట్టణం కాదు, మీరు నా వెంబడ వచ్చిన ఎడల మీరు వెదుకు వారి దగ్గరకు వెళ్తారని తీసుకెళ్ళి ఈయన ఎక్కడండి, షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించినప్పుడు, వారు షోమ్రోన్లో వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు కన్నులు చూచినట్లు వీరు కన్నులు తెరుమని ప్రార్థించగా యెహోవా వారి కన్నులు తెరిచిన గనుక వారు తాము షోమ్రోను మధ్యన ఉన్నామని తెలుసుకునేది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి.
హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే ఆపద కాలంలో దేవుడు తోడుగా ఉండి శత్రువు వీళ్ళని చేయకుండా దేవుడే దారి మన్నించాడు కదా. 4వ విషయానికి చెప్తాను, ఇది చెప్పి ప్రార్థనలో నేను మిమ్మల్ని బలపరుస్తాను. చూడండి, ఇశ్రాయేలీల ప్రజలు వాళ్ళ బలహీనతలలో, నిజమే ప్రతి ఒక్కరికి బలహీనతలలో దేవుడే బలం ఇవ్వాలి. ఒకసారి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, భూదిగంతముల నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంట, పిలుస్తున్నాడట. నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నీకు తోడయ్యున్నాను, భయపడకము, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తమే నిన్ను ఆదుకొను. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నిన్ను ఉపేక్షింపక నేను ఏర్పరచుకున్నాను, నేను నీకు తోడై ఉన్నాను. నా కుమారుడా, నీవు భయపడకు, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకు. నీ బలహీనతలలో నేను నిన్నేం చేస్తాను, బలపరుస్తాను. 4వదిగా దేవుని బిడ్డలారా, దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తులకు బలహీనతలలో దేవుడే ఏం చేస్తాడు, బలమునిస్తాడుగా. దేవుడు బలమునిస్తాడు. ఎలాగో తెలుసా, నా కుమారుడా, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను. ఒరే, నువ్వు దేని గురించి దిగులు లేనుడు ఎవడున్నాడంటే ఎవడో లేడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి దిగిలే, నాతో సహా అందరికి దిగిలు లేనుడు ఎవడో లేడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పిల్లలకు దిగులు లేదంటే ఈ 10 రోజులు సెలవులు ఇచ్చారు, వాళ్ళకి ఇప్పుడు దిగులు వచ్చేస్తుంది. సెలవులు స్కూల్కి వెళ్ళాలంటే పాపం ఇంకో 2 రోజులు సెలవు ఇస్తే బాగుండు. దిగులు వస్తుందా లేదంటే వస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళకి 2 రోజులు అలవాటు అయ్యే వరకు, మా ఊరికి కాలేజీ సోమవారం నుంచి ఉందా లేదా, ఇచ్చే రక్తం వేచి పెద్దోళ్ళకి సహా పిల్లలకి సహా అందరికీ ఏంటి, అయ్యి బాబోయ్ ఇంకో 2 రోజులు ఇస్తే బాగుండు, ఇచ్చే రక్తం వేచి. ఇప్పుడు వెళ్తానికి ఏంటి, దిగులే కదా. దేవునికి స్తోత్రం. వీళ్ళేంటి స్కూల్ ఎప్పుడు తెరుస్తారని వీళ్ళకి దిగులు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి దిగులే. అప్పుల గురించి దిగులు, ఇల్లు గురించి దిగులు, పెళ్ళి అవ్వలేదని దిగులు, పెళ్ళి ఆగితే పిల్లలు పుట్టలేదని దిగులు, పుట్టిన తర్వాత మాట లేదని దిగులు. ఇవన్నీ రొటీనే కదా. ఇచ్చ రక్తం వేజే అంతే కదా. హల్లెలూయా. పెళ్ళి అవ్వాలి, ఆయన అంటే పిల్లలు పుట్టలేకపోతే అయిపోయి పెళ్ళి అయిపోయి సంవత్సరం పుట్టలేదు. ప్రార్థన చేయండి. పెళ్ళి గురించి ప్రార్థన అయిపోయింది, ఇప్పుడు పిల్లల గురించి ప్రార్థన. అది ఎదగకపోతే దిగులు, మాట వినకపోతే దిగులు, సరిగ్గా చదవకపోతే దిగులు, మాట రాకపోతే దిగులు, అన్ని దిగులే కదా. సరిగ్గా అన్నం తినకపోయినా కూడా దిగులేండి. ఏమన్నా మా పిల్లడికి 8 నెలలు వచ్చేసిందని మాట్లాడలేదు, మరి ఏం చేయమంటాం మమ్మల్ని? ఇచ్చరక్తం వేచే. మాట రాకపోతే దిగులు, పెళ్ళాకపోతే దిగులు, పిల్లలు పుట్టకపోతే దిగులు. దీని మూలంగా చెప్పేది అంటే అన్నింటికి దిగులే కదండి సుదర్శన్ గారు, అవునా కాదు చెప్పండి? మనిషికి అన్ని దిగులే కదా. దిగులు లేని ఏముంది? నా కుమారుడా, నీకు దిగులేందుకు, ఇదిగో నేను నిన్ను బలపరచువాడును నేనే. ఆమేన్, ఆమేన్. నేనేమన్నానో తెలుసా? బలహీనతల సమయంలో నా దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, నేను నీకు దేవుడుగా ఉన్నాను, నేనే నిన్ను బలపరుస్తాను అనేమన్నాడు. నేనే నీకు సహాయం చేస్తాను. మరి ఎవరు చేయాలి సహాయం చెప్పండి? మరి వాళ్ళు చేయలేదని సాక్ష్యం ఏంటి? నువ్వు దేవుడు చేశాడు తిన్నంగా ఎరక. దేవునికి స్తోత్రం. ఎవడు చేస్తాడు? ఎవడు చేయడు, దేవుడే చేయాలి. అంతే కదా మరి, అంతే కదా. ఆడు చేయడు ఈడు చేయడం ఎందుకు, దేవుడే చేసాడని చెప్పండి అంతే. హల్లెలూయా. సాయం దేవుడు చేస్తాడు అంతే. మరి ఆ టైంలో ఎవరు ఉంటారో? కాకులే ఉంటారు. దేవుని స్తోత్రం. కాకి అది చేసింది, కాకిలో దేవుడు ఉంటే చేస్తాడు. అంతే కదా మరి, చెప్పండి రా తల్లులారా, అంతే కదా మరి. కాకి చేసింది అంటే మరి దేవుడు చేసిపోతే ఎవడు చేశాడు? కాకి చేసిందా? అసలు కాకి నువ్వు తినే చేతులు రొట్టు ముక్క తినే బుద్ధి అది హెచ్చరక్తమేదే. చెయ్యమని ఆ కాకి దేవుడు మనసులో పెట్టాడు కాబట్టి సక్రంగా పట్టుకొచ్చి ఇచ్చింది. మరి దేవుడు అన్నా నేను నీకు సాయం చేస్తాను, దేవుడు చేశాడని చెప్పండి. ఆమె ఎవడు చేస్తాడు? పని లేకపోయినా ఏం పోయకపోయినా దేవుడే కాకుల చేత పోషించాడు దేవుడు.
ఆయన పోషించిన దేవుడు పోషించాడు. దేవునికి స్తోత్రం. అక్కడ కాకి కాదు దేవుడు, అక్కడ దేవుడు సహాయం చేశాడు. అందుకే భూమి మీద ఎలాగొన్నాం. ఆమేన్. మరి వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అంటే వాళ్ళు ఎప్పుడు చేయరు. నీ దగ్గర నుంచి పొందుకునే రకాలు కానీ, నీ దగ్గర సహాయం తీసుకునే రకాలు కానీ, నీ కష్టకాలం నీకు ఉండరు, నీకు సహాయం చేయరు. అంతే కదా. దేవుడే మనకి ఏం చేస్తాడు? ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు. అందుకే అలా చేస్తారని ఎప్పుడు చేయకూడదు. మన సహోదర ప్రేమను బట్టి పొరుగు అని ప్రేమించమని దేవుడు చెప్పాడు కాబట్టి అదే దృష్టితో మనం చెయ్యాలి. దేవుడు తప్ప మనకు సహాయం చేసేవారు ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు. నేను అంటాను, మన బలహీనతల్లో దేవుడే మనకు సహాయం చేశాడు. మనకు ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎరిగి దేవుడే మనకు సహాయం చేశాడు. ఎస్, ఐ విల్ హెల్ప్ యూ, నేనే నీకు సహాయం చేశాను. దేవుడు సహాయం చేశాడు కాబట్టి ఈ రోజున మనం ఇలాగున్నాం. దేవుడే సహాయం చేయకపోతే, దేవుడే భయపడొద్దు నా కుమారుడా, నేను నీ దేవుడినై ఉన్నాను, భయపడకము, నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేయవాడును. ఎన్ని మాటలండి. నీతి అనే నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. ఇవన్నీ కూడా వాగ్దానాలతో కూడిన మాటలు. ఇవన్నీ మనల్ని ఎంకరేజ్ చేసే మాటలు, ఇవన్నీ మనం ప్రోత్సాహపరిచే మాటలు, ఇవన్నీ మనం బలపరిచే మాటలు. ఆమేన్. మనము దేవుడే మనకు సహాయం చేశారు. ఎస్, ఆలయాల సహాయం మనుషులు చేసిన కష్టకాలం వచ్చిందనుకో, ఇదిగో నీకు అమాసనాడు అట్టెట్టాను, పొన్న ఉన్నాడు బూరెట్టాను అని తోటుకోలు దెప్పు లేచి రక్తం. ఎందుకంటే వాళ్ళు చేసిన దెప్పుతారు, మన దేవుడు వాళ్ళు దెప్పేవాడు కాదు. అందుకే మనుషుల సహాయం వ్యర్థమని దావీదు అన్నాడు. నా దేవుని సహాయం మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులు జయించడం నీ సహాయం నాకు కావాలి ప్రభా. నీ సహాయం ఉంటే నేను ప్రాకారాలే దాటేస్తాను, నీ సహాయం ఉంటే నేను ఏదైనా చేసేస్తానని దావీదు అన్నాడు. కాబట్టి దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యాన్ని బట్టి నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి. 4 ప్రస్తావనలు ప్రభు ఇచ్చాడు. దైవజనురాలు మన ప్రార్థనలో నడిపిస్తారు. జీవిత ప్రయాణంలో భయపడుతున్న ఇస్సాకుతో మాట్లాడి ఆశీర్వదించిన దేవుడు, కరువు కాలములో ఉన్నటువంటి సారేపతి అనే వెధవరాలను భయపడకండి అని ఆదరించి కరువు కాలం అంతా పోషించిన దేవుడు, ఆపద కాలములో భయపడుతున్నప్పుడు ఎలీషా గారికి పనివారికి ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు అని బలపరిచిన దేవుడే, ఆదరించిన దేవుడే. ఏమండి, ఈ రోజున నీతో నాతో మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడి ఉన్నాడు. నిజంగా బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు మనం బలపరుస్తున్నాడు. కాబట్టి భయపడకండి అని దేవుడు బలపరుస్తాడు మిమ్మల్ని కూడా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి నాయనా నా తండ్రి నీ దాసుని అభిషేకించి ప్రభా, నాయనా నా ప్రభా నీ వాక్యము ద్వారా 4 విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. కరువు ప్రాంతంలో ఉన్న ఇస్సాకును దర్శించు తండ్రి. అయ్యా నా ప్రభా, నీవు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానని ప్రభా. అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన విత్తనం వేసి ప్రభా నూరంతల పంట నాయన ఆశీర్వాదాన్ని అయ్యా ఇస్సాకుకు నీవు ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అక్కడ ఉన్న ప్రజలందరూ అసూయపడేటట్లుగా ఇస్సాకుని నీవు ఆశీర్వదించావు తండ్రి. నీకు వందనాలు. భయపడక నా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన బావులు త్రవ్వించాడు ప్రభా, బలిపీఠాన్ని కట్టాడు నాయన, గుడారాన్ని వేసి బావులు త్రవ్వించాడు తండ్రి. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నాయన, అయ్యా నీవు మాకుండగా ప్రభా నాయన దేనికి భయపడుతున్నాము నాయన. అయ్యా నా ప్రభా, ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. భయపడవద్దని నాయన నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా సారీఫత్ అనే వెధవరాలతో మాట్లాడావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. భయపడొద్దని ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా భయపడక నాయన దైవజనుడు చెప్పినట్లుగా చేసింది నాయన. అయ్యా నాయన తాను తన బిడ్డ దైవజనుడు పోషించబడ్డారు ప్రభా కరువు కాలం అంతా. అయ్యా నాయన నా తండ్రి నీవు మాకు తోడుగా ఉంటే ప్రభా, నీ మాట వింటే ప్రభా, అయ్యా నీవు చెప్పినట్లు మేము చేస్తే నాయన అయ్యా ఖచ్చితంగా మా జీవితంలో నాయన మేము మేలు పొందుకుంటాం తండ్రి. నీ ఆశీర్వాదాన్ని మేము చూస్తాం ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన అగ్ని రథాలను ప్రభా పనివాడు చూచాడు ప్రభా.
అయ్యా కన్నులు నైనా తెరువుడట్లుగా నైనా తండ్రి తెరువు చేసావు ప్రభువా. మన పక్షముగా ఉన్న దేవుడు ఎంతో అధికుడై ఉన్నాడని ప్రభా నువ్వు మాట్లాడావు తండ్రి. అయ్యా భయపడవద్దని ప్రభా ఎలీషా ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా, నీకు వందనాలు. అయ్యా నాయనా పనివాని యొక్క కన్నులను తెరవు చేసావు ప్రభా. అయ్యా ఆత్మనేత్రాలను తెరువు చేసుకుని ప్రభా నాయనా నీ కార్యాలను మేము చూసే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా భయపడొద్దని ప్రభా, దిగులు పడొద్దని నేను నీకు తోడై ఉన్నానని ప్రభా. అయ్యా నాయన 4వదిగా ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు. అయ్యా నాయన మరి తండ్రి నాయన ఇరుకుల్లో ఇబ్బందుల్లో ప్రభా చూసి భయపడుతున్నామేమో, అప్పులు చూసి భయపడుతున్నామేమో తండ్రి, బిడ్డకి వివాహం చేయలేకపోతున్నానని భయపడుతున్నామేమో ప్రభా, రోగాన్ని చూసి భయపడుతున్నామేమో తండ్రి. అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు. సమస్యలు చూసి భయపడుతున్నామేమో తండ్రి. దేనికి నాయన మేము భయపడుతున్నామో అయ్యా భయాన్ని తొలగించు నాయనా. నీకు వందనాలు ప్రభా. భయపడక ప్రభా నీ మాటను ఆధారం చేసుకుని ప్రభా అయ్యా నా తండ్రి నీ కార్యాలను మేము చూసినట్లుగా మీరు కృప చూపించండి. ఈ రాత్రి విత్తబడి ఈ మాటలు మా నా హృదయాలలో నీరు కట్టి ఫలింపు చేయండి. కూడి వచ్చిన బిడ్డలను ప్రభా ఎక్కనైనా తండ్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినలకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.